నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తూ ఉన్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మన ముందుకు వచ్చారు హేమ గారు. మరి ఈరోజు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈరోజు మనం ఏ రెసిపీ చేస్తున్నాం మ్యామ్? ఈరోజు మిల్లెట్ గవ్వలు. మిల్లెట్ గవ్వలు స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓ వావ్ పిల్లలు, ఇది మీకోసమే స్నాక్ ఐటమ్ అనమాట. మిల్లెట్స్తోని. ఓకే, స్వీట్ హాట్ 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 ఓకే, హాట్ మిల్లెట్ గవ్వలు అనమాట. సో ఒకసారి కొంతమంది స్వీట్ కన్నా హాట్ గవ్వలు తినడానికి మా దగ్గర ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే, స్వీట్లు తగ్గించామని. కానీ మనం స్వీట్ గవ్వ కూడా బెల్లం పాకమే పడతాం. ఓకే, మా దగ్గర దొరికేవన్నీ. ఓకే. ఇప్పుడు మనం చేసేది మాత్రం హాట్ హాట్ గవ్వలు అనమాట. పిల్లలు గెట్ రెడీ. ఓకే, సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే, సో మన మిల్లెట్ హాట్ గవ్వలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ, మల్టీ మిల్లెట్ పౌడర్. మనం దీన్ని రోటీకి కూడా వాడతాము. అలాగే ఈ గవ్వలకు కూడా మల్టీ మిల్లెట్ పౌడర్. మల్టీ మిల్లెట్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి మ్యామ్? అన్ని రకాల ఓకే, అన్ని కలిపి దాన్ని రోటీ చేసుకోవడానికి కూడా మన దగ్గర పౌడర్ ఉంటుంది. కొంచెం సాల్ట్, కారం. హాట్ గవ్వలకి ఇంకా ఎక్కువ ఏమి వేయం మేము. కొంచెం జీరా పౌడర్, నెయ్యి ఏంటంటే కొంచెం దీంట్లో మిక్స్ చేయడానికి నెయ్యి. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, పిండి కలుపుకునే ముందే కొంచెం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి ఇది వెలిగించుకుని ఆయిల్ చేసేద్దాం. బాయిల్ చేసి ఓకే, దాంట్లో ఫ్రై చేసుకునే దానికి సరిపడా ఎక్కువ కొంచెం సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో అలా లేదా మార్నింగ్ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చేసుకుని ఒక డబ్బాలో మనం ఒక 15 days నుంచి 1 month వరకు కూడా తినొచ్చు. ఓకే, సో మల్టీ మిల్లెట్ పౌడర్ అంటే అన్ని మిల్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో సో ఇంకా అసలు హెల్త్ బెనిఫిట్స్ చెప్పక్కర్లేదు. దీంట్లో ఓకే, కొంచెం వేస్తాను పౌడర్. 1:1. ఓకే, అయితే రవ్వ ఎంత వేస్తున్నామో పిండి అంతా. ఓకే, దీనికి కొంచెం సాల్ట్. ఓకే, సరిపడా సాల్ట్ కొద్దిగా సరిపోతుంది. మిర్చి పౌడర్ ఓకే, కొంచెం వేసుకున్నాం. కారం ఇదే కారం కాబట్టి కొద్దిగా జీరా పౌడర్. ఓకే, డైజెషన్కి మనకి జీరా వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది. గవ్వలకి టేస్ట్. ఇదంతా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం హాట్ వాటర్లో కలుపుకుంటాం. ఓకే, 1 స్పూను నుంచి 2 స్పూన్ల వరకు కొంచెం నెయ్యి, వెన్న కూడా వేసుకోవచ్చు. ఓకే, మేమైతే వెన్న కానీ నెయ్యి కానీ వేస్తాం. ఓకే, కొంతమంది డాల్డా వాడతారు కానీ మేము డాల్డా వాడడం కాబట్టి నెయ్యి. డాల్డా మనకి చేస్తాం, హెల్దీ కాదు కదా. డాల్డా మనకి హెల్దీ కాదు కాబట్టి కొంచెం హాట్ వాటర్. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుంటాం దీంట్లో. ఓకే, నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి. ఓకే, నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వేసుకోవచ్చు. వెన్న వేస్తే మళ్ళీ ఇంకొంచెం మనకి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందేమో కదా. ఏదైనా వేసుకోవడానికి కొంచెం 1 or 2 spoons ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేసి గుల్లగా విడిపోయినట్టు అయిపోతుంది. ఓకే, ఇలా ముద్దలా. ఓకే, ఆయిల్ బాగా మరిగాలి ముందు. ఓకే, ఒక 5 minutesలో ఇలా పక్కన పెట్టుకుంటే ఇది మెత్తగా. ఓకే, మనకి మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే గవ్వలు చేసుకోవడానికి ఇలా ఇలా లైన్స్ ఉన్నది చిన్న బాల్ లాంటిది మనకి బజార్లో దొరుకుతుంది. ఇది ఓకే, దీని మీద చిన్న చిన్న బాల్స్ కింద చేసి వేయాలి. ఓకే, సో చాలా క్యూట్గా ఉంది. సో ఇది గవ్వ తయారు చేసుకునేదంట. ఓకే, దీని మీద ఇలా రోల్ చేయాలి. రోల్ చేయాలి. ఓకే,
ఆయిల్ హీట్ ఎక్కింది మ్యామ్. ఓకే, మనకి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఓకే, ఆ కలర్ మనకి కారం పొడి కారం వల్ల వల్ల వచ్చింది. ఓకే. ఇలా చిన్న చిన్నగా తీసుకొని జస్ట్ ఇలా రౌండ్గా కూడా అవసరం లేదు, ఇలా పెట్టుకొని దీని మీద చాలా వెరైటీగా ఉంది. ఒక్కొక్కటి అలా మొత్తం ఓకే ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న గోళీల్లా చేసుకుని పెట్టేసుకుంటే మనకి కొంచెం ఈజీ Fast గా అవుతుంది. చేసేసుకోవచ్చు ఇలా. ఓకే, అండ్ కొంచెం టైం టేకింగ్ కదా, కొంచెం లిటిల్ బిట్. అండ్ కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లు మనం ఇది ఒక 1 month అలాగా ఎప్పుడైనా చేసుకుని ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే పెట్టుకుంటాం కాబట్టి చాలా రోజులు ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు మనం స్నాక్స్ కింద. మనం ఈ సైజ్ పెద్దగా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి చేసుకోవచ్చు. చిన్న చిన్నవి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈవెన్ ఇంత చిన్న చిన్నవి కూడా చేస్తారు. ఓకే, దీంట్లోనే మనం ఉప్పు కారం వేసాం కాబట్టి మనం వీటిని డైరెక్ట్గా వేపిన తర్వాత అలా తినేయచ్చు. ఓకే. ఇటువంటివి చేసినప్పుడు ఒక్కళ్ళే చేసేదానికన్నా ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉంటే బాగుంటుంది, ఒకళ్ళకొకళ్ళు కొంచెం హెల్ప్ బాగానే ఫాస్ట్గా ఫాస్ట్గా అయిపోతుంది. అవును, ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు ఇద్దరు చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి మనం 1 గంట 2 గంటలు కష్టపడితే చాలా రోజులు తినొచ్చు. ఒక 1 month వరకు హ్యాపీగా. కొంచెం తీసేద్దాం, ఏగినియాలో తీసేద్దాం. కలిపిన పిండిలు ఓకే, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయన్నీ వేసేసుకోవచ్చు. ఓకే, మనకు తెలుస్తూ ఉంటాయి ఇలా 2 ఒక పక్క నుంచి వేస్తుంటే ఒక పక్క నుంచి తీసేయచ్చు. మామూలుగా ఇద్దరు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనం కొంచెం చిన్నవి కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇంకెంత పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు. అవును, కొన్ని పెద్దవి ఉంటాయి. అవును, అంటే హాట్ గౌల్ చిన్నయ్యే బాగుంటాయి. స్వీట్ పాకం పట్టి అయితే పెద్దవి చేసుకుంటే మనకి ఓకే తినడానికి పంటి కిందకి చిన్న చిన్న ఇంకా చిన్నవి చేసినా కూడా మనకి టైం కొద్దిగా పడుతుంది, కానీ ఇంకా చిన్నవి చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో అవైలబుల్గా ఉంటాయి కదా మ్యామ్? ఉంటాయి. ఓకే, మనం చూపిస్తున్న స్నాక్స్ అన్నీ, సో పౌడర్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, అన్నీ కూడా మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎక్స్క్లూజివ్లీ మిల్లెట్ ప్రొడక్ట్సే ఉంటాయి. ఓన్లీ సో మన అహోబిలం మిల్లెట్ కేఫ్ అన్నమాట. సో ఇంకా చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఇలానే తీసుకోవచ్చు మనం. కొంచెం స్టవ్ ఆపాక
ఇలా కొద్దిగా ఫ్రై కింద చేసుకుని దాని మీద వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. Enhance అవును. అవుతుంది. ఇవి జస్ట్ అలా కూర్చుని మ్యామ్ టీవీ చూస్తూనో లేకపోతే కబుర్లు చెప్పుకుంటూనో తినేస్తూ అసలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత తింటున్నామో కూడా తెలీదు. అవును, రెడీగా ఉంటే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది ఫ్రై బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం ఇలా నలిపితే పీసెస్ కింద అయిపోతుంది. ఓకే అండి, సో మనం మిల్లెట్స్తో తయారు చేసుకున్న గవ్వలు అయితే రెడీగా ఉన్నాయి. ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క ఐటెం చూస్తున్నాం కదా, ఒక్క ఐటెం అని కాదు పేరు పెట్టడానికి, ప్రతి ఒక్క ఐటెం కూడా మనం తయారు చేసుకోవచ్చు మిల్లెట్స్తోని. రైట్ ఫ్రమ్ స్నాక్స్ దగ్గర నుంచి మెయిన్ కోర్స్ వరకు, సూప్ అవ్వచ్చు, స్వీట్ అవ్వచ్చు, స్నాక్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్, సలాడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ట్రై చేయండి. సో మనకి ఇంత మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ని ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి మన మ్యామ్ చెప్తూనే ఉన్నారు మిల్లెట్స్ ద్వారా. సో మిల్లెట్స్కి స్లోగా కన్వర్ట్ అయితే చాలా చాలా మంచిది. ఎంత త్వరగా అయితే అంత మంచిదని నాకు అర్థమైంది. అన్ని రకాలుగానే చేసుకోవచ్చు మనం. ఇది తినలేము అని బాధపడడానికి లేదు. అస్సలు లేదు. బొబ్బట్టు చేసుకున్నాము, అలాగే గవ్వలు చేసుకున్నాము, పెరుగన్నం, అన్ని. అన్ని డైలీ ఏది ఇష్టమైతే బిర్యానీలు, ఇష్టమైతే బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. మనం నార్మల్ ఫుడ్ డైలీ ఎలా అయితే తీసుకుంటామో ప్రతి ఒక్కటి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇది టేస్ట్ చేస్తాను నేను. చాలా బాగుంది, క్రిస్పీగా. అదే మనం కొంచెం హాట్ వాటర్ వేసి నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది, లేదంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. ఆ వెన్న టేస్ట్ కూడా తెలుస్తుంది మ్యామ్. చాలా చాలా బాగుంది. నేను మనకు అసలు ఆయిల్ కూడా పెద్దగా ఏం అంటలేదు. ఫాస్ట్గానే తీసేసాం కాబట్టి ఆయిల్ కూడా ఏం అవ్వలేదు. సో మనం ఇది స్నాక్ ఐటెంలో పిల్లలకి బాక్స్కి పెట్టచ్చు. అండ్ అలాగే జస్ట్ అలా టైం పాస్ జర్నీలో ఎప్పుడైనా మనం జర్నీస్లో చేసుకోవచ్చు. అవును. సో కొద్దిగా టైం తీసుకుని కుక్ చేసి పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 1 month వరకు దీన్ని టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో మేము టూర్లకి వెళ్ళేటప్పుడు ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి స్నాక్స్ చాలా వరకు రకరకాలు చేసుకుని ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళేవాళ్ళం. అంటే మన ఫుడ్ దొరకదు కదా అక్కడ, ఎప్పుడైనా వేరే తినాలనుకున్నప్పుడు ఇది కొంచెం తినడానికి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు. అవును, చాలా మంది హాస్టల్స్ లో ఉంటూ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉంటూ ఉంటారు కదా, మన స్నాక్స్ ని ఎవరైతే మిస్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి అన్నమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో మ్యామ్ మరి హాట్ రెసిపీని కూడా చూపించేశారు మన వ్యూవర్స్కి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే.